నందమూరి బాలకృష్ణకు ఈ ఏడాది పట్టిందల్లా బంగారంలా మారుతోంది. ఈ మధ్యనే పద్మభూషణ్ గౌరవాన్ని అందుకున్న బాలయ్య తాజాగా జాతీయ అవార్డును అందుకున్నాడు. కేంద్ర ప్రభుత్వం 71వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ను శుక్రవారం ప్రకటించింది. ఈ అవార్డుల్లో ఉత్తమ చిత్రానికి గాను అనిల్ రావిపూడి డైరెక్షన్ లో బాలయ్య హీరోగా నటించిన భగవంత్ కేసరి సినిమా ఎంపికైంది. దీంతో అభిమానుల్లో సంబరాలు అంబరాన్ని అంటాయి. అయితే భగవంత్ కేసరి సినిమా జాతీయ అవార్డును అందుకోవడం పట్ల బాలయ్య సంతోషాన్ని వ్యక్తం చేశాడు. సోషల్ మీడియా వేదికగా ఆయన తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. డెబ్బై 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో భగవంత్ కేసరి ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపిక కావడం తనకు అపారమైన గర్వకారణమన్నాడు నటసింహం బాలయ్య. ఈ గౌరవం మొత్తం మా చిత్ర బృందానికి చెందుతుందన్నాడు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ తరపున చిత్ర నిర్మాతలు సాహు గారపాటి, హరీష్ పెద్ది, ఈ కథను అద్భుతంగా ఆవిష్కరించిన దర్శకుడు అనిల్ రావిపొడి, ఇలా అందరి కృషి వల్లే ఈ విజయం సాధ్యమైందన్నాడు. జాతీయ అవార్డుల జ్యూరీకి తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశాడు. అలాగే భారతదేశంలోని ఇతర జాతీయ అవార్డు గ్రహీతలందరికీ అభినందనలు తెలియజేస్తున్నానని, వారి ప్రతిభ భారతీయ సినీ రంగాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తుందన్నాడు బాలయ్య. ఈ గుర్తింపు మాకు మరింత స్ఫూర్తినిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల హృదయాలను తాకే శక్తివంతమైన కథలను అందించాలన్న మా తపనను రెట్టింపు చేస్తోందని చెప్పుకొచ్చాడు నటసింహం బాలయ్య. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన భగవంత్ కేసరి సినిమాలో బాలయ్యకి కూతురుగా శ్రీలీల నటించింది. 2023లో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది.